ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడండి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 58 లక్షల పైచిలకు రైతులకు మేము రైతు బంద్ చేసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం నుంచి రైతు బంద్ అయిపోయింది. రైతు బీమా అటుకెక్కింది. రైతు రుణమాఫీలా కోతలు విధించిండు. రైతులకు రావాల్సినటువంటి ఉచిత విద్యుత్తులు కేవలం 7-8 గంటల కరెంటు కూడా వస్తలేదు. సో అన్నీ బంద్ అయిపోయినాయి కదా రైతులకు. ఇప్పుడు రుణమాఫీలు కానీ రైతు బంధు విషయంలో అయితే ఎవరైతే అర్హులో ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇస్తాం. అంతేగాని పొలం ఉందని చెప్పి వాళ్ళ బంధువులందరినీ తీసుకొస్తే ఇది ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసే పని. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకి ఏం చెప్తున్నా, సంవత్సర కాలంగా 6 గ్యారెంటీలు అమలు చేయడం కోసం అప్లికేషన్లు తీసుకున్నాడు కదా. ప్రతి మండలంలో, ఊర్ల, వార్డుల, గ్రామాలలో పాపం మున్సిపాలిటీలకు పోయి అప్లికేషన్ల మీద అప్లికేషన్లు నింపారు. రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ తీసుకున్నాం, 6 గ్యారెంటీల కోసం అప్లికేషన్ తీసుకున్నాం, ఉచిత విద్యుత్ కోసం అప్లికేషన్ తీసుకున్నాం, 2500 రూపాయలు మహిళలకు ఇస్తానే అప్లికేషన్ తీసుకున్నాం. అప్లికేషన్ ఎటుపోయింది, కంప్యూటరీకరణ జరగలేదు. ఏ ఒక్క మహిళకు కూడా వస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో మీరు నేనిద్దరం ఏ ఊరికైనా పోదాం, నా ఊరికి కాదు మీ ఊరికి కాదు, ఏ ఊరికైనా పోదాం, పోయి మీరు మైకు పెట్టండి, అడగండి, ఏ మహిళని అడగండి, రేవంత్ రెడ్డి ఇస్తానన్న 2500 రూపాయలు వస్తున్నాయా, రేవంత్ రెడ్డి ఇస్తానన్న పెన్షన్ డబ్బులు వస్తున్నాయా, ఎన్ని పెన్షన్ ఇప్పుడు తీసుకుంటే 2000, మేము వచ్చినాక తీసుకుంటే 4000, ఇప్పుడు తీసుకుంటే 4000, నేను వచ్చినాక తీసుకుంటే 6000. పాపం వికలాంగులనంటివి, వృద్ధులనంటివి వాళ్ళందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తావా, 100 రోజుల్లో ఇస్తా అంటివి, 100 రోజులు బాయా, 365 రోజులు వచ్చాయి. నీ మాట మీద నీకే గ్యారంటీ లేదు. నువ్వు ఉత్త మాటల ఎగవేతల ముఖ్యమంత్రివి. తెలంగాణ ప్రజలని డోకాబాజ్ అంటే నమ్మక ద్రోహం చేసిన ముఖ్యమంత్రిగా మిగిలిపోతావు తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు, 13 హామీలు, ఓవరాల్గా 420 హామీలు 100 రోజుల్లో అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చెప్పం పట్టుకుంటున్నారు, బడ్జెట్ లేదు, మేము బడ్జెట్ చక్క పెడుతున్నాం, బడ్జెట్ చక్క పెడుతున్నాం. అప్పుడు తెలియదా అండి? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ 6 గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేయడానికి దశాబ్ద కాలం పడుతుంది. అంటే నువ్వు సంవత్సరం వీటి పేర్ల మీద తీసేసినావు, బడ్జెట్ పేరు మీద, లేకపోతే అప్పుల పేరు మీద, లేకపోతే కేసీఆర్ పేరు మీద కాలం గడిపేస్తేవి. ఒక్క ఉచిత బస్సులో సగం బస్సులు ఇచ్చినావు, మళ్ళీ మొత్తం అన్ని బస్సులకు ఇయలే. కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్కు ఉచితం ఇచ్చి మిగతా బస్సులన్నిటికీ టికెట్ తీసుకుంటున్నావు. నువ్వు ఏది పూర్తిగా అమలు చేసినావు చెప్పండి. రుణమాఫీలో ఆయన అన్నది కూడా నిజమే కదా సార్. బడ్జెట్ లేనప్పుడు ఇప్పుడు బడ్జెట్ ఉంది లేదా అనేది ప్రభుత్వంలోకి వచ్చాక తెలుస్తుంది కదా. అసలు మిగులు బడ్జెట్ లో రాష్ట్రాన్ని తెచ్చుకున్నప్పుడు, ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నప్పుడు నిధుల రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా ఎందుకు మారింది? 10 ఏళ్ల నిధుల రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చాలా మంది ఆర్థిక నిపుణులు చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో డబ్బు ఫ్లో ఆగిపోయింది. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు కొనుగోలు సామర్థ్యాన్ని పెంచాలా. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొనుగోలు సామర్థ్యం కుదేలైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమాలుమని పడిపోయింది. హైదరాబాద్లో కూల్చివేతల వల్ల ఎవడు ఇన్వెస్ట్మెంట్ చేస్తలేడు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఇవాళ ఒక జాగ కొని ఇంకొక జాగ అమ్మితే రిజిస్ట్రేషన్ పేరు మీదనో లేకపోతే ప్రభుత్వానికి వచ్చే ట్యాక్సుల పేరు మీద డబ్బులు వచ్చేవి, అవి రాకుండా పోయినాయి. ఏది బఫర్ జోను, ఏది ఎఫ్టీఎల్, ఏది రేవంత్ రెడ్డి కూల్చేది అని చెప్పి గద వణుకుతున్నారు. ప్రపంచ స్థాయి సంస్థలు హైదరాబాద్కు రావాలంటే నువ్వు వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితి నీకు లేదు. నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, నువ్వు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, వాళ్ళని ఒప్పించే పరిస్థితి లేదు. గతంలో కేటీఆర్ గారి నాయకత్వంలో 350 పైచలకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందని ఎలా చెప్తాను సార్? ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతున్నారు, నిన్నగా సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. మనం ఆ విషయాన్ని చెప్పడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాయబారం ఎలాగైతే చేయొచ్చు కదా. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు మన దేశంలో ఉన్నటువంటి సంస్థలకు మధ్య న్యూక్లియర్ రియాక్షన్ అని చెప్పి చెప్తున్నారు. న్యూక్లియర్ రియాక్షన్ అనేటువంటిది దేనికి సంబంధించిందో తెలంగాణలో ఏ ఒక్క చదువుకున్న అడిగినా చెప్తారు. నేను అనేది ఏంటంటే, ప్రపంచ స్థాయి వేదికల మీద మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు గతంలో ఉన్న రేవంత్ రెడ్డి కాదు, ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మర్చిపోకండి. ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడేటప్పుడు మీరు సోయి తీసుకొని, సమాచారం తీసుకొని, ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు అడ్రస్ చేయండి. ఎందుకంటున్నామంటే, మీరు మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రం మాట్లాడుతున్నట్టు, మీరు అబద్ధం ఆడితే రాష్ట్రం అబద్ధం ఆడినట్టు, మీరు మోసం చేస్తే రాష్ట్రం మోసం పోయినట్టు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము ఇచ్చే సలహా ఏంటంటే, బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉండు, పేద ప్రజల వైపు చూడు. ఇవాళ దాదాపుగా 170 పేద గుడిసెలను ఇండ్లను కూల్చేసినావు, 16,000 ఇండ్లను కూలుస్తానికి కంకణం కట్టుకున్నావు. ఏమొస్తుంది నీకు? పేద ప్రజలను గొడులేని పక్షులను చేస్తే ఎవరుంటారండి? మూసీ నది పక్కన మురికి వాడలలో ఎవరుంటారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద కుటుంబాలు ఉంటారు. వాళ్ళు పాపం సొంతంగా 30 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటే నాకు సొంతం ఇల్లు ఉందని చెప్పుకుంటారు. ఆ 3 ఫ్లోర్లు ఇల్లు, 2 ఫ్లోర్లు ఇల్లు ఊలగొట్టేసి నీ ఇల్లు కాదు చాలా జరుగురాబాయ్ అంటే పాపం వాడిపోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈయన కట్టిందా అండి? కేసీఆర్ గారు పేదవాళ్ళకు, లేని వాళ్ళకి ఇవ్వడం కోసం కట్టాడు. నువ్వు ఉన్నోంది ఇల్లు గురించి నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తే కేసీఆర్ కట్టిందంటే తీసుకుంటారా వాళ్ళు?
ఎంత బాధపడుతున్నారు, అది ఎంత శాపనార్థాలు పెడుతున్నారు. అవి ఇందిరమ్మ ఇల్లు కదా, ఇందిరమ్మ పథకం కింద మేము ఇచ్చిన ఇళ్ళే అని ఆయన చెప్పారు కదా ఒకసారి. కాదండి, మేము గట్టిన ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచుతున్నాడు. ఇంకా ఆయన వచ్చిందే సంవత్సరం అయింది, వచ్చి ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కొబ్బరికాయ కొట్టింది లేదు, పిల్లర్ వేసింది లేదు, స్లాబ్ వేసింది లేదు, గృహప్రవేశం చేసింది లేదు. డబ్బాలలో పెట్టుకొని చూపిస్తున్నాడు గిది ఇందిరమ్మ ఇల్లు అని 3 కలర్లు వేసి. ఆయన ఎన్నడైనా ఇల్లు కట్టిన, నేను చెప్తా ఉన్నా కదా మీకు, మీ ఛానల్ ద్వారా, సీ మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఇంకొక సంవత్సరంలో కూడా ఒక 500 ఇండ్లు ఇందిరమ్మ కట్టిస్తే నేను మీరు ఏ ఛాలెంజ్ కంటే నా ఛాలెంజ్కి సిద్ధం. ఆయన చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి కాదండి, కేవలం గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ప్రజలు చూస్తున్నారు మీరు అలా ఒట్టిగా గాలి మాటలు అనడానికి ఎలా ప్రజలే తిరస్కరిస్తున్నారండి. ఏ ప్రజలు? ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్దాం. రైతులు పంట పొలాల్లో ఉన్నటువంటి పంటని కొంటలేడు, కళ్ళంలో ఉన్నటువంటి పంట వర్షార్పితం అయిపోయి నది పాలైపోయింది. ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో డోకా చేసిండు, రైతు బీమా విషయంలో డోకా చేస్తున్నాడు, రైతు బంధు చేసిండు. కేసీఆర్ సమయంలో ప్రతిసారి పంటకు పెట్టుబడి సాయంగా 10,000 రూపాయలు టక్క 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 అని పడేటివి. ఇప్పుడు ఎందుకు ఆగిపోయినాయి? ఇప్పుడు భూస్వాములకి అలా 10,000 ఇచ్చి మనం వాళ్ళని సోమరిపోతులు చేయట్లేదు. ఇప్పుడు మధ్య తరగతి వాడు కట్టే పన్నులు తీసుకెళ్లి భూస్వాములకి ఇవ్వడం అనేది ప్రభుత్వం చేసిన మంచి పని అని మీరు సమర్థిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవసాయ భూమి 2,77,00,000. ఈ 2,77,00,000 సాగుకు అనుకూలంగా ఉంది 78 లక్షల హెక్టార్ల భూమి. ఈ 78 లక్షల హెక్టార్ల భూమిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రమతాల సంఖ్య పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒంటరి భూమి, అంటే ఒకే భూమి పట్టా కింద ఉన్నటువంటి భూమి అన్నదమ్ముళ్ళ పెళ్లిలు కావడం వల్ల, అక్కా చెల్లెళ్ళలో విడిపోవడం వల్ల, పంపకాలు జరగడం వల్ల క్రమతాలు, చిన్న క్రమతాలుగా విభజన జరిగింది. ఆ క్రమతాలుగా జరిగినటువంటి కుటుంబాలకు కూడా నువ్వు ఇవ్వాలి కదా. కేసీఆర్ గారు చేసింది అదే. పెట్టుబడి సాయం చేయడం వల్ల 2 ఎకరాలు ఉన్నవాడికి ఇచ్చిండు, 2 గుంటలు ఉన్నవాడికి కూడా రైతు బంధు ఇచ్చిండు. ఎందుకంటే భూమి ఉన్నవాడు ఆత్మగౌరవంతో ఇది నా భూమి. మీకు ఇంకో విషయం చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాతే ప్రతి రైతు ఇది నా భూమి, నాకు ఎందుకు భూమి ఉంది అనేటువంటిది గుర్తు చేసిండు కేసీఆర్. నీ పేరు మీద ఫలానా జాగల ఎకరం భూమి ఉంది, గుంట భూమి ఉంది, 10 ఎకరాల భూమి ఉంది, నీ భూమిరా నాయన ఇది అని చెప్పి గుర్తు చేసిండు కేసీఆర్. ఎందుకు? రైతు బంధు వేయడం వల్ల వాడికి సంవత్సరానికి 2 సార్లు డబ్బులు వచ్చేవి కదా. ఎకరాకు 5,000, 10 ఎకరాలు ఉంటే దాదాపుగా ₹1,00,000 వరకు 2 తరపులు కలిపి వచ్చేవి. వాళ్ళకి కేవలం భూమి ఉన్న వాళ్ళకి వేయడం ఎంతవరకు ధర్మం ఉంటారు? మీరు పదే అది చెప్తున్నారు కాదనట్లేదు, కానీ వ్యవసాయం చెయ్యకుండా ఎకరాల భూములు పెట్టుకున్న భూస్వాములకు ఆ డబ్బులకు అవసరం లేనప్పుడు అవి వాళ్ళకి ఇచ్చి లేని వాడికి ఇబ్బంది కదా. ట్యాక్సులన్నీ తీసుకెళ్లి అటు మళ్లించడం ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థ యంత్రాంగంలో కరెక్టా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టబోయే కొర్రీలు ఏంటంటే, మీ ఇంట్లో ట్యాక్స్ కట్టే వాళ్ళకు నేను రైతు బంధు వెయ్యా, మీ ఇంట్లో కారు ఉన్న ఆయనకు నేను రైతు బంధు వెయ్యా, మీ ఇంట్లో ప్రైవేట్ ఎంప్లాయీగా చేసిన వాడిని కూడా నేను రైతు బంధు వెయ్యా, మీ కుటుంబం మొత్తంలో కలిపి ఒకటే యూనిట్గా ఇస్తా. అంటే అన్నదమ్ముళ్ళు 4 ఒక కుటుంబంలో ఉంటే మన 4కి మంచికి 4 ఎకరాలు ఉంటే ఈ అందరికి కలిపి నేను ఒకరికే ఇస్తా, ఒకటే కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల జరగబోయే నష్టం ఏంది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి లాభం ఏందో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసండి.